औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अलिफ लाम मीम अहसिबुन नासु अन युतरकू अन यक़ूलू आमन्ना वहुम ला युफ्तनून वलक़द फ़तन्नल्लज़ीन मिन क़ब्लिहिम फ़लयअलमन्नल्लाहुल्लज़ीन सदक़ू वलयअलमन्नल काज़िबीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాడు. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 29వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాల అరబీ మూలమును విన్నాము. ఈ వాక్యాలలో దైవము మానవాళిని ఉద్దేశించి మిమ్మల్ని తప్పనిసరిగా పరీక్షించడం జరుగుతుంది అన్న విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. మీరు కేవలము విశ్వసించాము అని అన్నంత మాత్రాన మిమ్మల్ని వదిలివేయడం జరుగుతుందని, పరీక్షించడం జరగదని భావిస్తున్నారా? వాస్తవానికి మేము వారికి పూర్వం గతించిన ప్రజలందరినీ పరీక్షించాము. అల్లాహకు సత్యవంతులెవరో, అసత్యవాదులెవరో తప్పనిసరిగా చూడవలసి ఉన్నది. మహాశైలారా, సహజంగా మనిషి ఏమని భావిస్తాడు అంటే, నేను దైవాన్ని విశ్వసించాను కాబట్టి నాకు ఏ కష్టం కూడా రాకూడదు, మరి అంతేకాదు నాకు ఏ పరీక్ష కూడా రాకూడదు అని సహజంగా భావిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఏదైనా కష్టం కలిగినప్పుడు, అరే నేను ఎంత దైవభీతిపరుణ్ణి, ఇన్ని ప్రార్థనలు, ఇన్ని పూజలు, ఇన్ని ఆరాధనలు చేస్తున్నాను, కష్టం నాకే ఎందుకు వస్తుంది, ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి, నేను దైవాన్ని ఆరాధిస్తున్నప్పటికీ కూడా అని మనిషి సహజంగా ఇక్కడ రకరకాలైనటువంటి సందేహాలకు లోనవుతుంటాడు. మహాశైలారా, ఒక్క విషయాన్ని గురించి మనం అర్థం చేసుకోకపోతే ఇలాంటి సందేహాలే మనిషిని జీవితాంతం కూడా వెంటాడుతూ ఉంటాయి. అదేమిటంటే, మనము ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చామో తెలిసి ఉన్నట్లయితే మనకు అటువంటి మాటలు రావు. దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వలనబలువన్నకుం బిషర్రి వల్ ఖైరి వల్ ఫిత్నా, నేను మిమ్మల్ని మంచి చెడులకు గురి చేసి పరీక్షిస్తూ ఉంటాను అంటున్నాడు. మరి అంతేకాదు, అల్లజీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహసను అమల అంటున్నాడు. అంటే నేను మీకు జీవితాన్ని, మృత్యువును, ఇంకా రకరకాల పరీక్షలను ఎందుకు ఇస్తున్నాను అంటే, మీలో మంచి పనులు చేసేవారు ఎవరో, చెడ్డ పనులు చేసేవారు ఎవరో నేను చూడాలి అని. కాబట్టి మనం ఈ ప్రపంచంలో పరీక్షలను ఎదుర్కోవడానికి వచ్చాము. మహాశైలారా, ఈ విషయాన్ని గురించి మనం అనేక సందర్భాల్లో విన్నాము. ఇక్కడ దైవానికి అతను ఆరాధనలు చేస్తాడా, పూజలు చేస్తాడా, పునస్కారాలు చేస్తాడా, లేక డబ్బు ఖర్చు పెడతాడా, అతను డబ్బున్నవాడా, ఇవేమీ కూడా తారతమ్యం ఉండదు. మహాశైలారా, అందరం కూడా మనము పరీక్షలను ఎదుర్కొంటున్నాము. కొంతమంది పెద్ద పరీక్షలను ఎదుర్కొంటారు, కొంతమంది చిన్న పరీక్షలు ఎదుర్కొంటారు. మరి ఇంకా దైవం తెలియజేస్తున్నాడు ఒక సందర్భంలో, నిశ్చయంగా మీ ధన, ఆదాయ, ప్రాణ నష్టాలకు గురి చేసి నిస్సందేహంగా మేము మిమ్మల్ని పరీక్షిస్తాము అంటున్నాడు. ఒక్కొక్కసారి ధనంలో నష్టం రావచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, ఒక్కొక్కసారి మన ఆప్తుల ప్రాణాలు పోవచ్చు, ఇంకా అనేక రకాలుగా దైవము పరీక్షకు గురి చేస్తూ ఉంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, అల్లాహ్ ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారికే ఎక్కువ కష్టాలు పెడతాడు అన్నారు. ఎందుకంటే
తన దాసుని కష్టాలను తట్టుకొని ఆ పుణ్యాలను సంపాదించి స్వర్గానికి అర్హతను సాధించాలి అని. ఏ విధంగా అయితే మరి ఒక వస్తువును తయారు చేయడానికి ఆ వస్తువును రకరకాలుగా దానిని మలచి తయారు చేస్తారు. ఉదాహరణ చూడండి, ఒక స్వర్ణకారుడు ఉన్నాడు. ఒక బంగారపు ముద్దను నగను చేయాలంటే దాన్ని అనేక సార్లు ఆ సుత్తితో కొట్టవలసి ఉంటుంది. ఇదే విధంగా మహాశైలారా, దైవం కూడా మనిషిని రకరకాలుగా పరీక్షిస్తాడు. మరి ఈ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో, ఎవరైతే సహనాన్ని వహిస్తారో, మరి వారికి స్వర్గం అనే శుభవార్తను కూడా అందజేస్తున్నాడు. మరి అంతేకాదు, అల్లజీన ఇజా అసాబతుహుం ముసీబా, ఎవరిపైతే కష్టాలు కడగండ్లు పడతాయో వకాలు ఇన్నా లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్, ఎవరైతే మరి ఈ విధంగా పలుకుతారో, ఓ దైవమా, ఇది నీవిచ్చిన కష్టము, మరి నీవే తొలగిస్తావు, మేము నీ వద్దకే మరలి రావాల్సి ఉన్నది అని ఎవరైతే స్థిర చిత్తంతో మరి ఎవరైతే సహనాన్ని వహిస్తారో, మరి వారికి స్వర్గం అనే శుభవార్తను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా సృష్టి ప్రభు అల్లాహ్ మానవాళికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మహాశైలారా, ఇక్కడ మేము విశ్వసించాము అని పలికినంత మాత్రాన మరి దైవం వాళ్ళని విడిచిపెట్టేస్తాడు అని అంత మాత్రం కూడా భావించకూడదు. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా పరీక్షలను ఎదుర్కోవడానికి వచ్చాము. ఈ విధంగా అయితే మరి మనకు పెద్దలు ఒక సామెత చెప్తారు, మరి రోడ్లో తలపెట్టి రోకలి దెబ్బకు భయపడితే ఎలాగాని, అదేవిధంగా మనం ఈ ప్రపంచంలోనే పరీక్షలను ఎదుర్కోవడానికి వచ్చాము. ఇక్కడ అనేక రకాలుగా పరీక్షలు ఎదురవుతుంటాయి. ధనవంతులకు పరీక్షే, బీదవారికి పరీక్షే, చిన్నవారికి పెద్దవారికి అందరికీ కూడా స్థాయి మేర పరీక్షను ఇస్తున్నాడు. మరి ఎవరికి కూడా దైవము అతని శక్తికి సామర్థ్యానికి మించినటువంటి పరీక్షలు పెట్టాడు మహాశైలారా. సహజంగా మనిషి ఏమని భావిస్తుంటాడంటే, ఇంత పెద్ద కష్టం నాకు వచ్చేసింది ఏంటి అని చెప్పేసి భావిస్తుంటాడు. మరి మరొక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, నేను మానవునికి గౌరవాన్ని ఇచ్చి అన్నీ కూడా ఇచ్చినప్పుడు అతను విర్రవీగుతాడు. మరి ఎప్పుడైనా ఇచ్చినటువంటి దానిని తీసుకుని నేను పరీక్ష చేస్తే అతను మరి రకరకాలుగా నిందలు వేస్తుంటాడు. ఓ దైవమా, నాకు ఈ విధంగా ఎందుకు చేశావు, ఆ విధంగా ఎందుకు చేశావు అని. కాబట్టి మహాశైలారా, దైవం తెలియజేస్తున్నాడు, బల్తు సిరునల్ హయాతి దునియా, ఈ ప్రపంచమే ఒక మాయా ప్రపంచం లాంటిది, 3 రోజులు ముచ్చట లాంటి ఈ ప్రపంచము. కాబట్టి వాళ్ళ ఆఖిరతు ఖైరు వ మనిత్తక, ఎవరికైతే దైవభీతి ఉంటుందో వారికి పరలోకమే మేలైనది, ప్రధానమైనది అని దైవం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఒక నిజమైనటువంటి దైవదాసుడు కష్టాలకు కడగండ్లకు ఎంత మాత్రం కూడా వెరవడు. అతను స్థిరచిత్తాన్ని, సహనాన్ని మరి ప్రదర్శిస్తాడు. తద్వారా దైవం యొక్క కృపకు పాత్రలు అవుతాడు. అంతే తప్పించి నేను ఇంత ప్రార్థనా పరుణ్ణి కదా, నేను ఇంత ఆరాధనలు, ప్రార్థనలు, నమాజులు చేస్తున్నాను, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని దైవాన్ని ఎంత మాత్రం కూడా నిందించడు. మరి మహాశైలారా, ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, నేను ఇంతకు పూర్వం గతించిన వారందరినీ కూడా పరీక్షించాను. అందరం కూడా పరీక్షలు ఎదుర్కోవడం జరిగింది. మరి అల్లాహకు సత్యవాదులు ఎవరు, అసత్యవాదులు ఎవరు తప్పనిసరిగా చూడవలసి ఉన్నది. పరీక్షలు లేకపోతే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం ఏ విధంగా బయటపడుతుంది మహాశైలారా? ఒకసారి ఆలోచన చేయండి. తరగతి గదిలో మరి అందరికీ పరీక్ష ఉంటుంది. పరీక్ష లేకుండానే ఒక విద్యార్థిని మరొక తరగతికి పంపరు. అతనిలో శక్తి సామర్థ్యం ఎంత ఉందో ఆ పరీక్షలో అతను రాసిన దాన్ని బట్టే మరి ఆ టీచర్ నిర్ణయిస్తాడు. అదేవిధంగా మహాశైలారా, దైవానికి కూడా ఇక్కడ ఎవరు మాటలు చెప్పేవారు, ఎవరు చేతలు చేసేవారు. ఎందుకంటే మాటలైతే మనము కోటలు దాటుతాయి, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. అంతగా ఇంతగా మరి దైవం గురించి నా ప్రాణాలు సైతం ఇచ్చేస్తాను, ఈ విధమైనటువంటి మాటలు దైవం అంటే నాకు చాలా భయము, అది ఇది అని చెప్పేసి. కానీ మన భయం ఎంతవరకు ఉంటుందంటే మహాశైలారా, మరి మనము కల్పించుకున్నటువంటి ఈ పద్ధతులకు భయపడిపోతూ ఉంటాం. ముగ్గురు వెళ్ళకూడదు, అరిష్టము, ఎవరైనా ఎదురొస్తే అరిష్టము. ఈ విధంగా దైవానికి భయపడతాము అన్న మాట కేవలము ఉత్తి మాట అన్నమాట. వాస్తవానికి నిజానికి దైవం పట్ల మనకు భయం ఉంటే ఎవరు ఎదురొచ్చినా ఆయన ఏదైతే తలుస్తాడో అదే జరుగుతుంది అన్న
నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. కానీ నాకు దైవం అంటే భయము అని చెప్తాడు, కానీ ఎదురుగా ఎవరైనా వస్తే అరిష్టం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంటాడు. ఏదైనా పిల్లి ఎదురొచ్చినా, లేకపోతే ఏదైనా ఒక విధవరాలు ఎదురొచ్చినా వెనక్కి వెళ్ళిపోతుంటాడు. అంటే ఈ విధవరాల వలన నాకు నష్టం కలుగుతుంది అని చెప్పేసి అతను భావిస్తున్నాడు. ఇక దైవం పట్ల భయం ఎక్కడుంది? ముగ్గురు వెళ్ళకూడదు, పని జరగదు అని చెప్పి అంటుంటాడు. అంటే ఈ విధంగా ముగ్గురు వెళ్ళకుండా ఉంటే మంచి జరుగుతుంది అని భావిస్తున్నాడు. అంటే ఆ మంచి ఆ చెడు ఈ ముగ్గురులో పెడుతున్నాడు. ఈ విధంగా అతను పలకడానికైతే నాకు చాలా దైవభీతి అని పలుకుతున్నాడు, కానీ వాస్తవం యొక్క జీవితంకి వచ్చేసరికి మాత్రము అన్ని రకాలుగా భయపడుతూ ఉంటాడు. బల్లిని చూసి భయపడుతుంటాడు, పిల్లిని చూసి భయపడుతుంటాడు మహాశైలారా. కాబట్టి వాస్తవ దైవ భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో, లేదు దైవము ఏదైతే తలుస్తాడో అదే జరుగుతుంది. ఆయన ₹1 నాకు ఇవ్వాలి అంటే ప్రపంచమంతా కూడా ఏకమైన దానిని ఆపలేదు. అదే ఆయన నా నుండి ₹1 తీసుకోవాలనుకుంటే ప్రపంచమంతా కలిసి ఆపిన అది ఆగదు అన్న నమ్మకాన్ని, అన్న విశ్వాసాన్ని ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరైతే కలిగి ఉంటారో మహాశైలారా, అతను దేనికి కూడా భయపడడు. మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, వల్లాహు యుహిబ్బుల్ ముతవక్కిలీన్, నన్ను నమ్ముకుని నాపై భారం వేసి పనిచేసేవారంటే నాకు అత్యంత ప్రేమ అని దైవం తెలియజేస్తున్నాడు. మరి అంతేకాదు, నేను ఎవరికైతే కష్టాలు పెడతానో ఒకవేళ వారు నాపై భారం వేసినట్లయితే వాళ్ళ ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా కష్టాల నుండి నేను బయటకు తీస్తానంటున్నాడు. అయితే మనము చేయవలసిన పని ఏమిటంటే దైవం పట్ల భారం వేయాలి. మరి మన ప్రయత్నం మనం చేయాలి. దైవం పట్ల భారం వేసి గాలిలో దీపం పెట్టి దేవుడా నీవు దిక్కు అంటే అది ఎలాగో ఆరుతుంది. అలా కాదు మహాశైలారా, భారం దైవంపై వేయాలి. మన ప్రయత్నం పూర్తిగా చేయాలి. అప్పుడు ఆయన మన స్నేహితుల ద్వారా, మన బంధుమిత్రుల ద్వారా ఆయన మన కష్టం నుండి బయటపడే మార్గాన్ని మనకు తెలుపుతాడు. అంతే తప్పించి ఆయన పైనుండి ప్రత్యక్షమైపోయి నరుడా ఏమిటి నీ కోరిక అని చెప్పేసి తీర్చడం మహాశైలారా. ఇవన్నీ కూడా సినిమాలో చూస్తుంటాం మనం. వాస్తవ జీవితంలో అలా ఉండదు. ఆయన మన స్నేహితుల, మన బంధుమిత్రుల యొక్క మనస్సులో మనకు సహాయం చేయాలి అన్న ఆలోచన పెడతాడు. వాళ్ళు వచ్చి మనకు సహాయం చేయడం ఏదో చేస్తారు. కాబట్టి మహాశైలారా, ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, ఎవరైతే చెడ్డ పనులు చేస్తున్నారో వారు ఎంత మాత్రం కూడా దైవాన్ని దాటిపోలేరు. ఇక్కడ ఎవరు పట్టుకోవట్లేదు, సహజమే. కానీ ఇది పట్టుకునే స్థలం కాదు మహాశైలారా, ఇక్కడ పరీక్ష స్థలం. ఇక్కడ అంతే. ఉదాహరణకు ఒక వ్యక్తి పరీక్ష రాస్తున్నాడు. ఆ పరీక్షలో అతను సమాధానాలైనా రాయొచ్చు, ప్రశ్నలకు పిచ్చి గీతలైనా వేయచ్చు. కానీ ఆ 3 గంటల పాటు కూడా ఎవ్వరు అతను పట్టించుకోరు. కానీ ఒక్కసారి 3 గంటలు దాటిన తర్వాత ఒక్క క్షణం కూడా అతని వద్ద ఆ పేపర్ ఉండదు మహాశైలారా, తీసేసుకుంటారు. అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి జీవితం 40, 50, 60 సంవత్సరాల జీవితం, ఇది మన వద్ద ఉన్నంత వరకు మనల్ని ఎవరు కూడా అడగరు. మనము తప్పులు చేసిన అడగరు, మంచి చేసిన అడగరు. ఎందుకంటే ఇది పరీక్ష సమయం, కర్మల సమయం మాత్రం ఇక్కడ. కానీ ఈ కర్మలకు ఫలితము మరణం తర్వాత రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే మంచి చేసుకుంటారో మరి అక్కడ వాళ్ళు మంచిని పొందుతారు. ఇక్కడ ఎవరైతే టైం అంతా వేస్ట్ చేసుకుని ఆ 3 గంటల పాటు పరీక్షలో ఏ విధంగా అయితే విద్యార్థి ఏమి రాయకుండా పిచ్చి గీతలు గీసుకుంటూ 3 గంటలు గడిపేశాడు, ఆ తర్వాత లబో దీపం అన్నాడు అనుకోండి, దానికి కారణం ఎవరవుతారు? అతను సరిగ్గా చదివి ఉండి మరి సరిగ్గా పరీక్ష రాసినట్లయితే నిస్సందేహంగా అతనికి మంచి మార్కులు వచ్చాయి. అదేవిధంగా మహాశైలారా, మనం కూడా ఇక్కడ దైవాన్ని విశ్వసించి ఆయనకి ఏ విధంగా అయితే భయపడాలో ఆ విధంగా భయపడుతూ జీవితం గడుపుతూ మరి ఆయన ఆజ్ఞాపించిన పనులన్నీ మనం చేసినప్పుడు నిస్సందేహంగా ఏ భయం కూడా అవసరం లేదు, ఏ విచారం కూడా అవసరం లేదు. మహాశైలారా, ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, మీలో ఎవరికైనా అల్లాహ్ను కలిసే ఆశ ఉంటే, అల్లాహ్ అంటే మహాశైలారా అరబీ భాషలో దైవం అని అర్థం. వారు ఒక విషయం తెలుసుకోండి, అదేమిటి? అల్లాహ్ నిర్ణయించినటువంటి సమయం ఒకటి రాబోతుంది. దానినే జయాపజయాల దినం అంటారు, తీర్పు దినం అంటారు, జడ్జిమెంట్ డే అంటారు మహాశైలారా. మనము ఆ దినాన మనము చేసే కర్మలన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోవాలి. మరి అక్కడ మనకు నిజమైనటువంటి విజయం ఏమిటో, నిజమైనటువంటి అపజయం ఏమిటో అక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి మహాశైలారా, ఆ విషయాన్ని గురించి మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకునే జీవితం గడపాలి. అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ మరి నమోదు చేస్తున్నవాడు.
సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటి పట్ల ఆలోచన చేసి ఆచరణ చేసే మహాభాగ్యాన్ని సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ ప్రసాదించుగాక. వాకిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.